జాహ్నవి ఎక్కడ? ఇవాల్టికి సరిగ్గా 30 రోజులు. ఆ తల్లికి కునుకు లేదు. వెతకడంలో ఆ తండ్రికి అలసట లేదు. అయినా ఆచూకీ మాత్రం చిక్కడం లేదు. ప్రతి దారిని వెతికారు, ప్రతి అవకాశాన్ని పరిశీలించారు, అనుమానమున్న ప్రతి అంగుళాన్ని జల్లెడపట్టారు. ఇప్పటికీ పోలీసులు వేస్తున్న ప్రతి అడుగు శూన్యాన్నే తాకుతోంది. నెల రోజులుగా ఒక్కటంటే ఒక్క క్లూ కూడా దొరకపోవడానికి కారణమేంటి? అసలు ఇది కేవలం మిస్సింగ్ కేసేనా, లేక మరేదైనా జరిగిందా? ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు పోలీసులు. అదే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు జాహ్నవి తల్లిదండ్రులు. చిట్టితల్లి జాహ్నవి ఎక్కడుంది? ఎవరి చెంతన ఎలా ఉంది? పామాయిల్ తోటల్లో ఇంచుమించు వదలకుండా గాలించారు. కొండ ప్రాంతాన్ని కలియ తిరిగారు. అధికారులు శక్తి వంచన లేకుండా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అయినా జాహ్నవి జాడ తెలియరాలేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి జాడ ఇప్పటికీ లభించకపోవడం యావత్ రాష్ట్రాన్ని కలిచివేస్తోంది. ఆ రోజు అసలు ఏం జరిగింది? బిడ్డ తల్లి దగ్గరే ఆడుకుంటుందని తండ్రి తోటబాట పట్టాడు. పాప తండ్రితో పాటు వెళ్లిందని భావించి తల్లి ఇంటి పనిలో మునిగిపోయింది. ఈ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లో జాహ్నవి కనిపించకుండా పోయింది. గత నెల 6న 2.5 ఏళ్ల చిన్నారి జాహ్నవి మిస్ అయింది. సరిగ్గా 30 రోజులైంది. కాలం గడుస్తున్న కొద్దీ కన్నవారి గుండెల్లో ఆందోళన సుడులు తిరుగుతోంది. జీడిమామిడి తోటలో అదృశ్యమవ్వడం, అదంతా అటవీ ప్రాంతం కావడంతో అధికారులు రంగంలోకి దిగి గాలించారు. డ్రోన్ కెమెరాలు, థర్మల్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో దాదాపు 40 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు, 200 ఎకరాల కొండ ప్రాంతాలను పోలీసులు జల్లెడపట్టారు. దర్యాప్తులో భాగంగా 37 సీసీ కెమెరాల ఫుటేజ్లను, 7 సెల్ టవర్ల పరిధిలోని వేలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. గ్రామానికి వచ్చిన కొత్త వ్యక్తులు, అనుమానితుల కదలికలపై దర్యాప్తు చేసినా ఇప్పటికీ కీలక ఆధారం లభించలేదు. పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికి వచ్చింది. దానికి జీపీఎస్ కట్టి వదిలినా లాభం లేకపోయింది. ఆ తర్వాత అది కూడా అనారోగ్యంతో చనిపోయింది. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఆదేశాలతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్, డీఎస్పీ ఏబీజీ తిలక్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. చిన్నారి ఆచూకీ తెలిపిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ప్రకటిస్తూ తునితో పాటు చింతపల్లి, పాడేరు, లంబసింగి లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోస్టర్లు అంటించారు. చిన్నారి జాహ్నవి ఆచూకీ కోసం పోలీసులతో పాటు మేము సైతమంటూ స్థానికులు, యువత కూడా నడుం బిగించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటో స్టాండ్లలో పోస్టర్లు అంటిస్తూ గాలిస్తున్నారు. గారాల పట్టి ఎప్పుడెప్పుడు వస్తుందా అని కన్నవాళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. బిడ్డ ఎక్కడుందో, ఎలా ఉందోనని తలుచుకుంటూ కన్నీరు మున్నీరవుతూనే ఉన్నారు. తల్లి భవానీ తన కుమార్తెను క్షేమంగా తిరిగి అప్పగించాలంటూ కన్నీటి పర్యంతమవుతుండగా తండ్రి గణేష్ స్వయంగా గ్రామాలు తిరుగుతూ పోస్టర్లు పంపిణీ చేస్తూ తన బిడ్డ ఆచూకీ కోసం ప్రజలను వేడుకుంటున్నారు. మా బిడ్డను క్షేమంగా మాకు అప్పగించండి అంటూ ఆ దంపతులు చేస్తున్న విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.